Hello everyone, welcome back to my channel. సో డే 1 ఎపిక్ వెళ్ళాము అని నా యూట్యూబ్ ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను కదా. ఎవరైనా మిస్ అయితే నా ఛానల్లో ఉంది చూడండి. అండ్ ఇప్పుడు డే 2 మేము ఓర్లాండోలో ఎక్కడికి వెళ్తున్నాము అండ్ మా ఎయిర్బిఎన్బి ఏంటిది అంతా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. మేము ఈసారి టౌన్ హోమ్ అయితే తీసుకున్నాము, ఎందుకంటే మేము మొత్తం 10 పీపుల్ ఉన్నామని చెప్పా కదా. సో మంచి ప్రైస్లోనే వచ్చిండే. సో మాకు ఓవరాల్గా 3 nights 4 daysకి $700లోనే మాకు ఈ టౌన్ హోమ్ వచ్చింది. సో ఓవరాల్గా 5 bedrooms ఉన్నాయి. సో కింద 2 bedrooms అండ్ పైన మిగతా 3 bedrooms ఉన్నాయి విత్ గేమ్స్ అండ్ మంచి కమ్యూనిటీ అన్నీ ఉన్నాయి. సో మేము ఇంకా 3 days బాగా ఎంజాయ్ చేసాం ఈ టౌన్ హోమ్లో. అండ్ ఇంకా ఈ హౌస్ మేము వెళ్ళాల్సిన పార్క్స్కి జస్ట్ 10 minutes డిస్టెన్స్లోనే ఉంది. ఆల్సో ఇండియన్ రెస్టారెంట్స్ కానీ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ కానీ అన్నీ నియర్ బై ఉన్నాయి. మంచిగా పూల్ కూడా ఉంది, బాగా ఎంజాయ్ చేసాం అక్కడ. అండ్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా నా వెబ్ సిరీస్ మాత్రం మిస్ చేసుకొని, సో కొంచెం గ్యాప్ దొరికిన ఆ టైంలో జస్ట్ మ్యారీడ్ సిరీస్ అనేది ఇంకా ట్రెండింగ్లో ఉండే. సో అది మంచిగా చూసుకుంటూ టైం స్పెండ్ చేశాను. तुम प्यार से क्या देगा वो लेगा. Oh my God. ये ले. Thank you. और कोई बाकी है? ओह, ठीक है मुझे. ये हो गया सबका? हाँ. तेरा बाकी है? ठीक. వేడి చేయాలా? అవసరం లేదుగా. అయితే నా ఎపిక్ వీడియోలో చెప్పా కదా, సో 3 days 3 parks అని. కానీ డే 2 రెయిన్ ఉండడం వల్ల మేము సెకండ్ డే వెళ్ళాల్సిన పార్క్ కూడా థర్డ్ డేనే 2 కవర్ చేద్దామని అనుకున్నాము. సో సెకండ్ డే మార్నింగ్ అంతా రెయిన్ ఉండడం వల్ల ఇంట్లోనే మంచిగా చిల్ అయ్యాము, గేమ్స్ ఆడుకుంటూ పూల్ దగ్గర ఎంజాయ్ చేసుకుంటూ. సో ఈవినింగ్ అలా రెయిన్ తగ్గిందని ఇంకా మంచిగా రెడీ అయ్యి అలా ఓర్లాండోలో కూడా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి బయట చూడాల్సినవి. సో వాటికి వెళ్దామని అయితే ఈవినింగ్ అలా ఇంకా స్నాక్స్ లాగా తినేసి అయితే బయటకు వెళ్దామని రెడీ అయినాము. సో ఈవినింగ్ మేము వెళ్ళిన లొకేషన్ నేమ్ ఐకానిక్ డ్రైవ్ ఓర్లాండోలోనే ఉంది. సో అది కూడా మేమున్న లొకేషన్ నుంచి జస్ట్ 15-20 minutes డిస్టెన్స్లోనే ఉంది. సో ఇక్కడ మంచిగా గేమ్స్ కానీ మంచి వైబ్ ఉంది. అండ్ లాంగ్ వీకెండ్ కాబట్టి క్రౌడ్ కూడా ఉన్నారు. నేను ఈ లొకేషన్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకా అక్కడికి వచ్చి మంచిగా ఫొటోస్ దిగి అలా లొకేషన్స్ అంతా చూసుకుంటూ అలా వాక్ చేస్తున్నాం మేము. అండ్ ఇక్కడ స్ట్రీట్ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ ఉన్నాయి. సో అవి ఎంజాయ్ చేస్తున్నాం. ఇంత చలిలో కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు. అండ్ ఇంకా దాని పక్కనే ఇంకా గిఫ్ట్ షాప్ కూడా ఉండే. సో అక్కడ మంచిగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ బ్రేస్లెట్స్ అవన్నీ ఇంకా తీసుకొని ఉండే. సారీ వీడియో తీయలేదు, అందుకే ఇక్కడ పోస్ట్ చేయలేదు. అలా స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ అండ్ ఇలా మ్యాగ్నెట్స్ కానీ గిఫ్ట్ షాప్స్ కానీ చాలా ఉన్నాయి. సో ఇంకా నేను ఇక్కడైతే ఇంకా స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. సో ఇంకా అది తినుకుంటూ మంచిగా ఆ చల్లటి క్లైమేట్లో హాట్గా స్వీట్ కార్న్ తినుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్ నాకు ఆ జెయింట్ వీల్ కూడా ఎక్కాలని ఉండే, కానీ ఆ రోజున్న క్లైమేట్కి అంత డేర్ చేయలేకపోయారు మా ఫ్రెండ్స్. ఇంకా నేను కూడా వద్దులే అని జస్ట్ అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకా దీని తర్వాత మేము నెక్స్ట్ స్పాట్ వండర్ వర్క్స్కి అయితే వెళ్ళాము.
ఇక్కడ అన్ని రివర్సే ఉంటాయి చూసారా, ఆ హౌస్ కూడా రివర్స్ ఉంది అండ్ లోపల థింగ్స్ కూడా అన్ని రివర్సే ఉన్నాయి. నేను ఫస్ట్ టైం దీనికి రావడము. ఈ 2.5 years నేను ఓర్లాండో దగ్గరలోనే ఉన్నాను, కానీ ఎప్పుడు నేను ఈ లొకేషన్స్ చూడలేదు. ఇంకా మా ఫ్రెండ్స్ని అడిగి ఉండే, ఇంట్లో ఉన్నాము ఎక్కడికైనా వెళ్ళడానికి ఉన్నాయి అంటే ఈ స్పాట్స్ చెప్పారు, అందుకే ఇంక ఇక్కడికి వచ్చాము. ప్రైస్ వచ్చేసి అరౌండ్ $20 ఏమో పడింది పర్ పర్సన్కి, తక్కువనే. ఏముంటుందా జస్ట్ హౌస్ ఏమోలే బయట వరకే అని అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళాక చాలా చాలా గేమ్స్ ఉన్నాయి, మీరే చూడండి. అసలు ఏంటి వండర్ వర్క్స్ లోపల ఏముంటుంది అని క్యూరియాసిటీ ఉంటుంది కదా, సో నాకు కూడా అలానే ఉండే. సో ఓవరాల్గా ఇది ఏంటంటే మొత్తం యాక్టివిటీసే ఉంటాయి. సో 3 to 4 floors ఉన్నాయి. సో అన్నీ ఇంకా దేనికి రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే డిజాస్టర్స్, ఎర్త్క్వేక్, ఫిజికల్ ఛాలెంజెస్, ఆర్ట్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మేము ఫస్ట్ ఇక్కడ కూర్చున్నాం కదా, సో అదేంటంటే ఎర్త్క్వేక్ వస్తే ఎలా ఉంటుంది, మనము ఫిజికల్గా ఎలా ఫీల్ అవుతాము అనేది మనకి ఇక్కడ చూపిస్తారు. मैं नहीं ड्राइव करेगा। earthquake बटन प्रेस किया कितना ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫ్లోరిడాలో ఉన్న వాళ్ళైతే ఈ హరికేన్స్ ఇవన్నీ అయితే ఇంత అంత చూసే ఉంటారు. సో అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. సో మేము ఇప్పుడు వచ్చిన ప్లేస్ ఏంటంటే ఇందులో హరికేన్ అన్నమాట. సో హరికేన్ వచ్చినప్పుడు ఆ విండ్కు ఎలా తట్టుకోవాలి, ఎలా ఉంటుంది అనేది మనకు చూపిస్తారన్నమాట. సో మేము అందరం ఇంకా వెయిట్ చేస్తున్నాము ఎక్కడి నుంచి గాలి వస్తుందా అని. ఇలాంటివన్నీ చిన్నప్పుడే చూసినామని అని అంటున్నారు. ఎందుకంటే ఇంకా ఆ గాలులు అవన్నీ ఎప్పుడో చూసినాము అనుకుంటూ ఏదో కూలర్ ముంగట నిల్చొని అది ఆ గాలికి ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఈ కూల్ వాటర్ ఉంది కదా, దాంట్లో ఎంతసేపు హ్యాండ్ పెడతావు, ఎంతసేపు ఉంటుంది, ఎన్ని సెకండ్స్ ఉంటావు అని జస్ట్ అదొక ఛాలెంజ్ అన్నమాట. సో ఆ ఛాలెంజ్ అయితే చేస్తున్నారు. चेयर रिवर्स लगाया, चेयर रिवर्स लगाया। ప్రతి ఫ్లోర్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ నెయిల్స్ ఉన్నాయి కదా, మరీ అంత షార్ప్ లేవు, బట్ నువ్వు అలా స్లాంట్గా ఎంతసేపు హోల్డ్ చేసి పడుకుంటావు అనేది ఛాలెంజ్ అన్నమాట.
నెక్స్ట్ ఈ బబుల్ ల్యాబ్ మెయిన్గా కిడ్స్కి అయితే మంచి స్పాట్ అని చెప్పొచ్చు. మేము కూడా బాగానే ఎంజాయ్ చేసాం, కానీ కిడ్స్ అయితే ఇలాంటి బబుల్స్ ఫామ్ చేయడము, వాటర్ గేమ్స్ బాగా ఇష్టపడతారు కదా, అందుకే కిడ్స్ కోసం అని చెప్పాను. మేము కూడా మంచిగా ఇలా బబుల్స్ ఫామ్ చేయడానికి మంచి ఇంట్రెస్ట్ పెట్టాము. ఆ తర్వాత ఇంకో ఫ్లోర్కి వెళ్తే మొత్తం స్పేస్ రిలేటెడ్ గేమ్సే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ లైక్ ఆస్ట్రోనాట్ అండ్ ఇన్సైడ్ రోలర్ కోస్టర్ లాగా కొన్ని గేమ్స్ ఉన్నాయి. బేసిక్గా చెప్పాలంటే అది ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు నాకు కూడా అది అసలు ఏంటి అని అర్థం కాలేదు. సో ఇక్కడ అది కనిపిస్తుంది కదా వండర్ కోస్టర్ అని. సో దాంట్లో కూర్చుంటాం, లోపల కూర్చున్నాక మనకు రియల్గా రోలర్ కోస్టర్ మీద కూర్చొని ఎలా వెళ్తామో అది మనకు అది ఫిజికల్గా ఫీల్ అవుతాం అన్నమాట అందులో కూర్చొని. సో మాది వీడియో కూడా అక్కడ పైన స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్లో చూపిస్తారు, నేను మా వీడియో చూపిస్తాను. మేము లోపల అరిచేటివి బయట వినిపిస్తలేవు అంతే. అసలు ఏముంటుందిలే అందులో, అంత భయం ఏమి ఉండదు అని అనుకున్నా. బట్ ఇన్సైడ్ వెళ్ళినాక ఏదో మేము ఇంకా రియల్గా రోలర్ కోస్టర్లు ఎక్కినట్టే అని అనిపించింది మాకైతే. నెక్స్ట్ ఈ శాండ్ గేమ్. సో మొత్తం శాండే ఉంటుంది, బట్ మనకు ఆ లైటింగ్స్కి మనకు డిఫరెంట్ థీమ్స్ కనిపిస్తున్నాయి కదా. సో మనకి ఏంటంటే ఇక్కడ ఫైన్ ది బాక్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంది గోల్డెన్ బాక్స్ ఎక్కడ ఉంది అనేది ఆ శాండ్లో ఫైన్ చేయాలి మనము. 4, 4.5 और ये टच देखो Your turn. Player 1, right foot. Player 3, you're out. You didn't hold the spot. Let's continue. Right foot. Player 2, you're out. Right foot, blue. Player 4, left foot, blue. Oh, nice stretching. Let's go, player 1, left foot, red. Let's go, player 4, right foot, yellow. Right foot, yellow. Player 1, you're out. You didn't hold the spot.
షూట్ యాక్టివిటీ. సో ఇక్కడ వెస్ట్ ఉంది కదా, అందరూ అలా వెస్ట్ వేసుకొని లేజర్ లైట్ గన్స్ ఇస్తారన్నమాట. సో ఆ లేజర్ లైట్ గన్స్ పట్టుకొని లోపల ఒక డార్క్ ప్లేస్ ఉంటుంది. సో మేము ఈ గ్రూప్ మొత్తము ఆ డార్క్ ప్లేస్కి వెళ్ళి మనం హైడ్ అవుతూ పక్కన వాళ్ళని కిల్ చేయాలి. సో మనం ఎన్నిసార్లు వాళ్ళని కిల్ చేసినాము అనేది కౌంట్ అన్నమాట. సో దీంట్లో నేను సెకండ్ వచ్చిన. ఆ తర్వాత అక్కడ రోప్ ఉంది కదా, అందరు స్టేజ్ మీద నిల్చొని పట్టుకున్నారు. సో అలా రోప్ పట్టుకొని అయితే పై వరకు స్టెప్స్ ఎక్కాలి. ఆ తర్వాత మొత్తం పిల్లర్స్ అండ్ థ్రెడ్స్ అలా డిఫరెంట్ టాస్క్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇంకా ఆ టాస్క్ అయితే వీళ్ళు చేస్తున్నారు. ఇంకా చాలానే యాక్టివిటీస్ ఉన్నాయి. కొన్ని నేను వీడియో క్యాప్చర్ చేయాలి అండ్ ఇంకొన్ని అయితే మేము కవర్ చేయలేదు, ఎందుకంటే ఇంకా అప్పటికి లేట్ నైట్ అయ్యింది. మేము చాలా వరకు ట్రై చేసాము అండ్ ఆ తర్వాత బయట రెస్టారెంట్స్ కూడా 9:30, 10 లోపే క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సో అందుకే ఇంకా రెస్టారెంట్స్కి వెళ్దామని అయితే ఇప్పటికీ ఈ రోప్ గేమ్తోనైతే క్లోజ్ చేద్దామని అనుకున్నాం. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ పార్క్కి వెళ్ళాలి కదా, ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్స్ అండ్ యూనివర్సల్ స్టూడియోస్. అందుకే ఇంకా తొందరగా రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళైతే మా డిన్నర్ కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ డే 3లో కలుద్దాము. సో డే 3 ఫుల్ ఫన్ అండ్ ఫుల్ యాక్టివిటీసే ఉంటాయి, మిస్ అవ్వకండి. అండ్ ఇప్పటికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.